నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అక్షయ గోల్డ్ సమర్పించు రావు స్టాక్స్ కు స్వాగతం. జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొడతాను అంటూ ఆయన భారీ యుద్ధానికి మోహరింపులు చేశారు ఇరాన్ మీద. అయితే ఇరాన్ కూడా రెడీ అంటోంది. అంటే ఇప్పుడు గల్ఫ్లో యుద్ధ వాతావరణం ఎలా ఉంది సార్? యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ ఒక పక్కన, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ మరో పక్కన భారీ యుద్ధ మోహరింపులు చేసుకుని పెట్టుకున్నారు. అమెరికా ఆయుధాలు ఒక పక్కన ఉంటే ఇరాన్ ఆయుధాలు, చాలా సెన్సేషనల్ ఆయుధం ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉందని తెలుస్తుంది. ఎందుకు ట్రంప్ వెనక్కి తగ్గుతున్నాడు? ఎందుకంటే వారం రోజుల క్రితం ఎట్టి పరిస్థితుల్లో నేను ఇరాన్ మీద దాడి చేస్తానన్న ట్రంప్ 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా తన ఆయుధ మోహరింపులు చేసి ఇరాన్ని నేను ప్రభుత్వాన్ని బద్దలు కొడతానని ఒక పక్కన ట్రంప్ చెప్తున్నాడు. కానీ ట్రంప్ క్యాబినెట్ వార్ రూమ్లో, ముఖ్యంగా వార్ రూమ్లో ఒక స్ప్లిట్ వచ్చిందని తెలుస్తుంది. ఇరాన్ మీద అటాక్ చేస్తే అమెరికాకి చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది, అమెరికా చాలా నష్టపోతుంది, అమెరికా మీద మిసైల్ పడబోతున్నాయి ఇరాన్ మీద డైరెక్ట్గా, కాబట్టి వెనక్కి తగ్గుతున్నారు. అసలు ఎందుకు ట్రంప్ యుద్ధానికి రెడీ అయ్యి ఆగుతున్నాడు గంటల కొద్దీ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇరాన్ ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, అమెరికాకి ఎటువంటి ఆయుధాలు ఉన్నాయని చెప్పే ముందు ఇరాన్ దగ్గరున్న ఒక్క ఆయుధం ఇప్పుడు అమెరికాని కంటికి కునుకు పట్టకుండా చేస్తుందంట. ఆయుధం పేరే ఖుర్రామ్ షాహర్ అనే ఒక ఐసీబీఎం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఖుర్రామ్ షాహర్ అనేది 12,000 కిలోమీటర్ల రేంజ్ దూరం పైనుంచి ఇరాన్ నుండి, అంటే ఇరాన్లో ఉన్న తన ఇస్ఫహాను ఇలా మిలిటరీ బేసుల నుంచి అమెరికా, అంటే 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అమెరికా న్యూయార్కు, వాషింగ్టన్ డీసీ సిటీల్ని కొట్టగలిగి భస్మీపటలం చేయగలిగే ఒక క్షిపణిని ఇరాన్ తయారు చేసిందని తెలుస్తుంది. ఇది అంతకుముందు 4 నెలల క్రితం సెప్టెంబర్, అక్టోబర్లో 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు ఈ మిసైల్ డెవలప్ చేయలేదు, అప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. కానీ గత నవంబర్లో ఇరాన్ ఈ మిసైల్ని ప్రయోగించింది, పరీక్షించింది, రెడీ పెట్టిందని తెలుస్తుంది. దీని పేరే ఖుర్రామ్ షాహర్. 12,000 కిలోమీటర్ల రేంజ్, అంటే ఆల్మోస్ట్ భూమి మీద ఏ ప్రాంతాన్నైనా కొట్టగలుగుతుంది అనమాట ఈ ఐసీబీఎం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. ఇది మాక్ 18 స్పీడ్ తోటి వెళ్తుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో దీన్ని ఆపలేవు. అంటే ఉత్తర కొరియా దగ్గరున్న ఐసీబీఎంలు, ఇండియా దగ్గరున్న ఐసీబీఎం, రష్యా, చైనాల దగ్గరున్న ఐసీబీఎంలతో సమానమైన టెక్నాలజీతో ఈ ఖుర్రామ్ షాహర్ని తయారు చేయడం జరిగింది. ఇది మిర్వ్ ఉందా లేదని తెలియదు, కానీ మాక్ 18 స్పీడ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాన్ని చాలా అత్యవసర పరిస్థితుల్లో దాన్ని కొట్టడం, ఇంటర్సెప్ట్ చేయడం కుదరదు. కాబట్టి వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ సిటీలకి, అంటే అమెరికా మెయిన్ ల్యాండ్లకి ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి ఇరాన్ మీద వెనక్కి తగ్గుతుంది. ఇప్పుడు ఇరాన్ మజ్లిస్, అంటే ఇరానియన్ పార్లమెంటు సభ్యులు, ఇరానియన్ అథారిటీ ఖైమేనీ రిజైమ్ దీన్ని ప్రకటించింది. ఒకవేళ యుఎస్ మా మీద దాడి చేస్తే అమెరికాకే మేము ఎసరు పెడతాం, అమెరికా సిటీలనే కొడతామంటూ ప్రకటించారు. ఇది అసలైన ట్రంప్ వణుకుపోవడానికి, వారి క్యాబినెట్ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడానికి. కానీ ఇప్పుడు ఇరాన్ను ఏ ఆయుధాలు ఉన్నాయి, అమెరికాకి ఏ ఆయుధాలు ఉన్నాయి, యుద్ధం జరగబోతుందా లేదా అని తెలిస్తే ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద దాడి చేయాలి, ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చైనా మొండి పట్టుబట్టుకుని కూర్చున్నాడని తెలుస్తుంది. కానీ అక్కడ జేడీ వ్యాన్స్, అక్కడ డిఫెన్స్ ఎక్సెత్, ఇంకా డిఫెన్స్ జనరల్స్ వీళ్ళందరూ కూడా మీట్ అవుతున్నారు. వాళ్ళు ఈ నిర్ణయం ఏం తీసుకుంటారో తెలియడం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికన్ యుఎస్ జనరల్ ఇప్పుడు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఇజ్రాయెల్ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ తన వార్ ఫైటర్స్, వందలాది వార్ ఫైటర్స్ని అక్కడ రెడీ పెట్టింది. F-35, F-22 రాప్టర్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అది డిఫెండ్ చేసుకోవడానికి రెడీ పెట్టుకుంది. ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇరాన్ రెడీగా ఉంది. ఇక యుఏఈ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది, సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది. కానీ గల్ఫ్లో మేజర్ కంట్రీస్ కూడా ఇరాన్ మీద దాడి చేయడానికి ఒప్పుకోవడం లేదు, అది మనం గమనించాలి. తర్వాత ట్రంప్ ఎటువంటి ఆయుధాలతో ఉన్నాడు అంటే ఇక్కడ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే స్ట్రైకర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో రెడీగా ఉన్నారు. ఇప్పుడు అది ఏంటంటే ట్రిగ్గర్ రెడీగా పెట్టుకున్నది. అంటే వారు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఉన్న 90 ఈ మహా యుద్ధ విమానాలు, ఏది F-35 లాంటి యుద్ధ విమానాలు దాడి చేసే ముందు, అక్కడ మిసైల్స్ దాడి చేసే ముందు ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యొక్క రాడార్ని స్టాప్ చేస్తారు. గ్లోబల్ రాడార్ అంటారు. అంటే అది ఎక్కడుందో, ఏ విధంగా ఉందో తెలియనివ్వరు అనమాట. రాడార్ క్లోజ్ అంటే దాడి చేయక ముందు అనమాట. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉంది, అంటే అటాకింగ్ పొజిషన్లో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఉంది. అంటే యుద్ధం జరుగుతుంది,
అనేది మనకి ఇక్కడ అవగతం అయిపోతుంది. అది వారు ఎక్స్పర్ట్స్కే బాగా అర్థమవుతుంది. తర్వాత యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ తనతో పాటు 3 డిస్ట్రాయర్లు తెచ్చుకుంది. తర్వాత ఆర్మీ మిసైల్ ఇంటర్సెప్టర్ అక్కడ రెడీగా ఉన్నాయి. ప్యాట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ రెడీగా ఉంది. ఇజ్రాయెల్ యొక్క డేవిడ్ స్లింగు, ఆరో, బరాక్, ఈ స్పైస్, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అక్కడ రెడీగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే తర్వాత F-15E అంటే డ్రోన్లని ఇంటర్సెప్ట్ చేసేది. ఎందుకంటే ఇరాన్ దగ్గర వేలాది డ్రోన్లు ఉన్నాయన్నమాట. వాటిని ఇంటర్సెప్ట్ చేసే 15E అంటే డ్రోన్ కిల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అది కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే యుఎస్ పూర్తి స్థాయి యుద్ధానికి ఇక్కడ సంసిద్ధం అయ్యింది అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. తర్వాత 20 మిలిటరీ బేసెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే, అంటే ఇన్నిసార్లు చెప్తున్నామని కాదండి, చాలా భీకరమైన యుద్ధానికి ఇప్పుడు దారి తీయబోతుంది. ఒకవేళ ఇరాన్ మీద దాడి చేస్తే ఈసారి ఇరాన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఒకప్పుడు గత 4 నెలల్లో ఇరాన్ వేరు, 4 నెలల తర్వాత మా ఇరాన్ వేరు, మోర్ స్ట్రాంగర్. ఇప్పుడు మేము సర్వనాశనం చేయగలుగుతా ఉన్నాయి. ఇరాన్ క్రమేణీ ప్రభుత్వం ఐఆర్జీసీ కమాండర్ ఎవరు పాక్ పౌర్ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు పాక్ పౌరు చాలా కట్టుదిడ్డంగా ఏర్పాట్లు చేశాడని తెలుస్తుంది. ముఖ్యంగా మిలిటరీ మిసైల్ సిటీలను వాళ్ళు యాక్టివేట్ చేశారు. 3000 మిసైల్స్ని రెడీ చేశారని తెలుస్తుంది అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీలో. తర్వాత ఖుర్రం షాహర్ ICBM అమెరికానే డైరెక్ట్ కొట్టడానికి సంసిద్ధం చేశారు. దీంతోపాటు ఖైమేని తాను అణుపరీక్ష చేశాను అని చెప్పడం లేదు, కానీ అణుపరీక్ష చేసి అణుబాంబు కూడా రెడీ చేసి ఉండొచ్చు అనేది ఒక భయానకమైన వణుకు తెప్పించే ఒక సెన్సేషనల్ ఇష్యూ అనమాట. ఒకవేళ అదే జరిగితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలా అయిన ఇజ్రాయెల్ మీద అణ్వస్త్రం పడేటట్టు అవకాశం ఉందన్నమాట. మనకి చాలా డేంజరస్ రంగం కొలిపే విషయాలన్నమాట ఇవి. తర్వాత ఇరాన్ తన మిలిటరీ బోటు లక్షలాది వేలాది కాదండి, లక్షలాది స్మాల్ మిలిటరీ బోట్స్ ఉంటాయి అనమాట. RDX, TNT లాంటి ముందుగుండు సామాన్తో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అటాక్ చేస్తాయి. హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తాయి. హర్ముజ్ స్ట్రైట్తో పాటు ఈ కింద యెమెన్లో హౌతీస్ కూడా రెడీగా ఉన్నారని తెలుస్తుంది. హౌతీస్ రెడీగా ఉండడం అంటే కేవలం పర్షియన్ గల్ఫ్ నుంచి ఒమన్ ఈ హర్ముజ్ స్ట్రైట్ దగ్గర నుంచి ఆయిల్ని స్టాప్ చేయడం కాదు, ఈవెన్ రెడ్ సీ నుంచి సుయేజ్ కెనాల్ను కూడా వాళ్ళు అటాక్ చేస్తారు. అంటే మొత్తం ప్రపంచ ఆయిల్ సప్లైలన్నీ వాళ్ళు ఆపేస్తారు. 50% గ్యాస్, 50% ఆయిల్ సప్లైని ఇరాన్ ఆపడానికి రెడీ పెట్టుకుంది. అంటే గల్ఫ్ గందరగోళం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసే ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇరాన్ దగ్గర ఉందన్నమాట. ఇరాన్ను అంటే అది ఎలా మాట్లాడుతుందంటే వీ విల్ ఫైర్ వాట్ ఎవర్ వీ హ్యావ్, అంటే మా దగ్గర ఏమున్నాయి అన్నీ ఉపయోగించేస్తాం. అంటే అది సాధారణం కాదండి. ఎందుకంటే అమెరికా 50,000 ఫోర్స్ ఉన్నాయి, 20 అమెరికన్ బేసెస్ ఉన్నాయి, వాటన్నిటినీ అటాక్ చేస్తుంది. గల్ఫ్లో అమెరికాకి ఆశ్రయం ఇచ్చే ప్రతి దేశాన్ని వాళ్ళు అటాక్ చేస్తారు. కాబట్టి ముస్లిం కంట్రీస్లో ఒక భయానకమైన ఒక విప్లవం వస్తుందన్నమాట. అంటే ఇస్లామిక్ వర్సెస్ క్రిస్టియానిటీ తీసుకుంది అనుకోండి క్రూసైడ్, అంతకుముందు నేను ఎప్పుడు చెప్తాను అనమాట. ఇది క్రూసైడ్ టర్న్, అంటే ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ తీసుకుంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఇరాన్కి సపోర్ట్ చేయాలి, లేదా ఇరాన్కి వెనకాల నిలబడాలి అమెరికా వెస్టర్న్ క్రిస్టియన్ కంట్రీస్కి ఎగ్నెస్ట్గా. అంటే యుద్ధం షార్ట్ పీరియడ్లో ముగియకపోతే, అది కొన్ని నెలల పాటు వెళ్ళగలిగితే ఇస్లాం దేశాలన్నీ కూడా దానికి సపోర్ట్ చేయవలసింది ఇరాన్ నాయకత్వం వహిస్తుందన్నమాట. అంటే సున్నీ షియా అనేది భేదం పోతుంది. తద్వారా క్రిస్టియానిటీ ఇస్లామిక్ టర్న్ తీసుకుంటే అది 3వ ప్రపంచ యుద్ధం. ప్రపంచంలో అంతకుముందు హిస్టరీ మనం బైజెంటైన్ ఎంపైరు, తర్వాత కాన్స్టాంటినోపెల్, ఒకప్పుడు టర్కీ, ఈ మత యుద్ధాల చరిత్ర మనం చూడగలిగితే అటువంటి చరిత్ర అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్లో జెరూసలేం ఇష్యూ, పాలస్తీనా ఇష్యూ, వీటన్నిటి వెనకాల మూలం ఏంటంటే ఇస్లామిక్ వర్సెస్ క్రిస్టియానిటీ. అదే క్రూసేడ్స్ మత యుద్ధాలు అనమాట. ప్రపంచానికి అతి దారుణమైన చరిత్ర. ఈ చరిత్ర పునరావృతం అవుతుంది. అంటే రూట్ కాజు మత యుద్ధం కనమాట. అటువంటిది ట్రంప్ దాన్ని పరిగణించకుండా నేను సర్వశక్తివంతుణ్ణి, వరల్డ్స్ గ్రేటెస్ట్ మిలిటరీ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైనా చేయగలుగుతుంది అంటే ఉంటుందండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ మాట్లాడుతున్నట్టు అది మోడర్న్, హయ్యెస్ట్ సాఫిస్టికేటెడ్ మోడర్న్ నేషన్, అది మిలిటరీ పవర్, దాని తిరుగు లేదు. కానీ ఆల్వేస్ ఫిజికల్ ఫోర్స్ ఆల్వేస్ మే నాట్ బి వర్క్డ్ అవుట్. మన చంద్రగుప్తుడికి చాణక్యుడు చెప్తాడనమాట ఒకనొక సందర్భంలో, ధనానంద ప్రపంచంలో అతి శక్తివంతమైన చక్రవర్తి అప్పుడు. కానీ మౌర్య చంద్రగుప్తుడు గోళీలు ఆడుకునే వ్యక్తి నుంచి తీసుకొచ్చి చేస్తూ ఒక మాట చెప్తాడనమాట. ఆయన ఏమంటాడంటే ఫిజికల్ ఫోర్స్ అంటే ఈ బ్రెయిన్ కెన్ సర్పాస్ ది ఫిజికల్ ఫోర్స్. అంటే
ఫిజికల్ ఫోర్స్ వర్కౌట్ అవ్వదు, బ్రెయిన్ పవర్ ఇంపార్టెంట్, వ్యూహం ఇంపార్టెంట్. మరి ఇరాన్ వ్యూహం ఏంటి అంటే ఇరాన్ ఒంటరిది కాదు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ని అది పోగు చేయగలిగింది. ఇరాన్ డిస్ట్రక్టివ్ పవర్ ఉంది. నేను ఇరాన్ పొగుడుతున్నానని కాదండి, ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం ఎక్కువ కాలం వెళ్తే మన ఇండియాకి కూడా ప్రాబ్లమే. ఆయిల్ ఆగిపోతుంది, మన ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుంది, ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ పెరిగితే మన గ్రోత్ రేట్ ఆగిపోతుంది. అక్కడ గల్ఫ్లో ఉన్న అంటే 90 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు అక్కడ నుంచి వెనక్కి రావాలి. భారత ఆర్థిక వ్యవస్థ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రూపీ వాల్యూ పడిపోతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోతాయి. 1991 ఆర్థిక సంక్షోభం గల్ఫ్ వార్ వల్లే వచ్చింది, అదొక అతిపెద్ద కారణం అప్పుడు. సో దాని రీత్యా నేను చెప్తున్నామట, ఇరాన్ అమెరికా యుద్ధం ఎక్కువ కాలం వెళ్తే అది ఇండియా గ్రోత్ రేటే పడిపోతుంది. ఎందుకంటే ఇరాన్ అనేది ఇండియాస్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్, మన పొరుగు దేశానికి కొంచెం అవతల ఉన్న ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ అనమాట, వాజ్పేయి గారు చెప్పినట్టు. కాబట్టి అక్కడ సంక్షోభం వస్తే భారత్ మీద చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుందండి. అక్కడ వారు అంటే ఇప్పుడు చూడండి, అరేబియా సముద్రంలోకి వచ్చి అమెరికన్ ఆయుధాలు ఉన్నాయి, అక్కడికి ఇరాన్ ఆయుధాలు వస్తాయి. ఇండియా కింద ఉన్న డిగో గార్షియా మీద ఇరాన్ ఆయుధాలు వేస్తుంది. మన సెక్యూరిటీ విల్ బి అండర్ థ్రెట్. ఇది ఇంకా స్ప్రెడ్ అవుతే ఈ ఇస్లామిక్ మిలిటెన్సీ ఎక్కువ అవుతుంది, అది మనకే మంచిది కాదనమాట. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ డేంజర్. ఎందుకంటే ఇరాన్ క్లోజ్ చేస్తాలే, అమెరికా క్లోజ్, మనం ఏ టర్న్ తీసుకోలేం, మళ్ళీ ఇబ్బందుల్లో పడతాం, మన దౌత్య విధానమే ఇబ్బందుల్లో పడుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వస్తే అమెరికా ఇరాన్ని లొంగ తీసుకోవడం 4-5 రోజుల్లో అసంభవం అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే అంత ఇరాన్ పవర్ ఉంది. ఇంకా దీనికి ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు చైనా తన మిస్టీరియస్ ఫ్లైట్స్ అంటే వందలాది బాలిస్టిక్ మిసైల్ తయారు చేయడానికి కావలసిన సామగ్రిని అంతటిని ఇరాన్లో దించింది అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కోడే కూస్తుంది అనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అమెరికా చేతిలో ఓడిపోవడానికి వీలు లేదన్నట్టు చైనా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే చైనా ఇరాన్ మధ్య ఆల్మోస్ట్ $300 బిలియన్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది. ఇరాన్ చాలా ఇంపార్టెంట్ చైనాకి. కాబట్టి చైనా ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా చేతిలోకి వెళ్ళనివ్వదు, ఏదో వెనిజులా అమెరికా చేతిలోకి వెళ్ళినట్టు. కాబట్టి చైనా తన శక్తి వంచన లేకుండా HQ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అనేవి ఈవెన్ మిలిటరీ హార్డ్వేర్ని, బాలిస్టిక్ మిసైల్ని సప్లై చేస్తుంది. కాబట్టి అమెరికా అంత ఈజీ కాదు ఇరాన్ను ఓడించడం. తర్వాత రష్యా అధ్యక్షుడు కూడా ఉన్నాడు. కాబట్టి రష్యా చైనాలు రంగంలో ఉన్నప్పుడు తమ ఆయుధాలు ఇస్తున్నప్పుడు, మోడర్న్ మిలిటరీ పవర్స్ ఇస్తున్నప్పుడు అమెరికాకు అంత ఈజీ కాదు ఇరాన్ని నలిపేసి 4 రోజుల్లో ఓడించేయడం. కాబట్టి ఇదే నిజమవుతే అసలు ఇరాన్ ట్రాప్లో అమెరికా చిక్కుకుంటుంది అనమాట. ఏది వెనిజులా నుంచి బయటికి వెళ్ళినట్టు కాదు. ఇది ఇప్పుడు ఉక్రెయిన్లో రష్యా చిక్కుపడిపోయింది, రష్యా ట్రాప్ అయిపోయింది. ఎందుకంటే ఉక్రెయిన్ వెనకాల నాటో దేశాలు ఉన్నాయి, అమెరికా ఉంది. ఇదే విధంగా ఇరాన్ వెనకాల రష్యా చైనాలు ఉన్నాయి అనుకోండి, అమెరికా ఎక్కడ ట్రాప్లో ఇరుక్కుంటుంది అనమాట, చెల్లుకు చెల్లు అన్నట్టు ఉంటుంది. చాలా డేంజరస్ టర్న్ తీసుకోబోతుంది యుద్ధం. కాబట్టి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద తొహమాక్ లాంటి ఫస్ట్ మిసైల్స్ దూసుకుపోయే అవకాశం ఉంది. డిగో గార్షియా నుంచి కానీ, US నుంచి కానీ B1, B2 స్పిరిట్ లేదా B-52 ల్యాన్సర్ లాంటి దారుణమైన బాంబర్స్ ఎగిరే అవకాశం ఉంది. చాలా డేంజరస్ వారు పొంచి ఉంది. ఈసారి వారు అంతకుముందు 12 రోజుల్లో వారు కాదండి, ఒకేసారి భయానకమైన అస్త్రాలు, అంటే ఎక్కువ ప్రాణ నష్టం ఉంటుందన్నమాట. అంటే లక్షలాది మంది ప్రాణం గాల్లో కలిసిపోయే అవకాశం వెంటనే ఉంటుంది. USS ఫోర్స్ ఈజ్ ఆల్సో అండర్ ది వెరీ థ్రెట్ అండి. ఎందుకంటే సెజిల్లు, షెర్రం షారు, ఈ ఫాత్ అని మిసైల్స్, షాహెబ్, వేలాది డ్రోన్లు, ఇరాన్ ఫైర్ పవర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట. కాబట్టి అది నేను చెప్తున్నా. కానీ అమెరికా గెలవచ్చు, కానీ అమెరికాకి చాలా తీవ్రమైన నష్టం. అమెరికా గెలవచ్చు, కానీ ఇరాన్ చేసే నష్టం ఆ ప్రాంతాన్ని టోటల్గా డీస్టెబిలైజ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ యుద్ధం అంతకుముందు ఇరాన్ అమెరికా ప్రకటించినట్టు అంతకుముందు ఏదో 12 రోజుల తర్వాత సీజ్ ఫైర్ అయినా ఇది కేవలం బ్రేకే, మళ్ళీ మొదలవుతుందని అప్పుడు చెప్పారు. ఏదో జస్ట్ పాజ్, ఇట్ విల్ రెజ్యూమ్ అగైన్ అన్నట్టు చెప్పారు. చూడండి, ఇప్పుడు యుద్ధం 12 రోజులు జరిగినా, నెల రోజులు జరిగినా, డిస్ట్రక్షన్ అయినా అది ఆగదు, జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒక పాయింట్లో ఆపాలనే కోరుకుంటానే. ఎందుకంటే గ్లోబల్ పవర్స్ మిగిలినవి ఇది చైనా, రష్యా, ఇండియాలో యుద్ధాన్ని ఆపితే బాగుండు అన్నట్టు వీటి ప్రవర్తన ఉందన్నమాట. మరి అమెరికా ట్రంప్ ఎలా ప్రవర్తిస్తాడో ఎవ్వరికీ తెలియని ఒక పరిస్థితి. తన వార్ రూమ్ చెప్పినా ఇప్పుడు ఆపలేని పరిస్థితి. కాబట్టి ట్రంప్ ఒకే ఒక్క వ్యక్తి మీద ఈ యుద్ధం ఆధారపడింది. ఏ విధంగా చూద్దాం. కానీ ఖమేనీ మాత్రం ఒక బంకర్లోకి వెళ్ళి అక్కడి నుంచి వారిని పర్యవేక్షిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా ఆయన ప్రాణం మీద టార్గెట్ పెట్టి అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖమేనీ ప్రాణ రక్షణకి రష్యా, చైనాలు రంగంలో ఉన్నాయి.
తర్వాత ఇరాన్ కూడా చాలా సకల చర్యలు తీసుకుంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మోహరించింది. అంత కాబట్టి యుద్ధం చాలా డేంజరస్ టర్న్ తీసుకోబోతుంది. ఏ క్షణంలోనైనా యుద్ధం అనేది ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్గా వరల్డ్లో నిలిచే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి.